నవ్వాలి నవ్వాలి స్మైల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు ప్రవీణ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అత్త కూతురు పెళ్ళి ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం మేము. ఇంకా పెళ్ళికే కాకుండా ఇంకెక్కడెక్కడికి వెళ్ళామో వీడియోలో అయితే చూసేయండి. ఇంకా మేము పెళ్ళికి అని చెప్పి బయలుదేరాము. మేము ఇంకా మా మమ్మీ, మా చెల్లి, మా పిన్ని, మా బాబాయ్ ఇంకా అందరం కలిసి అయితే బయలుదేరాము. మేమైతే కార్ రెంట్ తీసుకొని వెళ్తున్నాము పెళ్ళికి అందరం కలిసి. ఇంకా మేము పెళ్ళికి వెళ్తుంటే మధ్యలో పరిగి దగ్గరలో శ్రీ లొంక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇంకా మేము వెళ్ళింది సండే కాబట్టి ఎక్కువ జనాలు కూడా లేకుండే. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దగ్గరలో ఉన్న వారికి లేదా మీకు ఇంకెవరికైనా టైం ఉంటే డెఫినెట్గా ఒకసారి విజిట్ అయితే చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఏది పేపరా? హాయ్ చెప్. ఇంకా మంచిగా దర్శనం చేసుకొని కొద్దిసేపు అలా కూర్చున్నాము టెంపుల్లో. ఇంకా మళ్ళీ పెళ్ళికైతే బయలుదేరాము. ఫైనల్గా పెళ్ళికైతే రీచ్ అయ్యాము. ఇంకా ఈ అమ్మాయి అనమాట మా అత్త కూతురు అఖిల. సో తన పెళ్ళి కోసమే ఆల్మోస్ట్ 135 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చాము హైదరాబాద్ నుండి. ఇంకా మేము పెళ్ళికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 12:30, 1 అలా అయ్యింది టైమ్. ఇక్కడ చూడండి, అందరు ఇక్కడ చూడండి. అలాగే ఉండాలి. కింద ఆగరా, కింద తీసుకున్నా. నవ్వాలి నవ్వాలి స్మైల్. ఇంకా నెక్స్ట్ అయితే ఈ బాబాయ్ పెళ్ళి ఉంది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియో చూసారు కదా. ఇంకా నెక్స్ట్ పెళ్లి వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో. ఇంక ఇక్కడ మా మమ్మీ ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ ముచ్చట పెట్టారు. ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. తినేసి రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరాము. ఇంకా హైదరాబాద్ వెళ్తుంటే మధ్యలో కోస్గిలో మా అక్క వాళ్ళు అంటే మా మేనత్త వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. ఇంకా పెళ్ళికి వచ్చిన మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వచ్చాము ఇక్కడికి. ఇంక ఇక్కడ కూడా కొద్దిసేపు ఉండి టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ అయితే బయలుదేరాము. సో ఇవన్నీ మేము ముందు ప్లాన్ చేసుకున్నవి అయితే కాదు. మేము డైరెక్ట్గా పెళ్ళికి వెళ్ళాలనుకున్నాము. కానీ మధ్యలో టెంపుల్కి వెళ్ళినాము. పెళ్ళి తర్వాత మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. ఇవన్నీ అనుకోకుండా జరిగినవి మాత్రమే. ఇంకా మేము పెళ్ళికని వచ్చినాము. కానీ ఇవన్నీ ప్లేసెస్ కూడా కవర్ చేసేసాము ఒకటే రోజులో. రిటర్న్ డైరెక్ట్‌గా హైదరాబాద్ అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ మధ్యలో మన్నెగూడ దగ్గరలో దామగుండం టెంపుల్ అయితే ఉంటది. ఇంకా అక్కడికి కూడా వచ్చాము. ఇంక ఇంత దూరం వచ్చాము కదా! ఎలాగో టైం కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా టెంపుల్‌కైతే వచ్చాము. ఇంకా మీకు దామగుండం టెంపుల్ గురించి డీటెయిల్స్ కావాలన్నా, ఈ టెంపుల్ ఎక్కడుంటుంది, ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే, నేను ముందు టెంపుల్ గురించి ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. దామగుండం టెంపుల్‌ది ఆ వీడియో అయితే చూసేయండి. ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చాము. ఇంకా గుండం పక్కన చిన్న పార్క్ లాగా ఉంటది. ఇంకా మేము వస్తూ మాజా బాటిల్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా ఇక్కడ కూర్చొని మాజా తాగుతూ రిలాక్స్ అయితే అయితున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే గుండం దగ్గరకు వెళ్తున్నాము. గుండం మధ్యలో ఉన్న శివలింగాన్ని అయితే దర్శించుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా కొద్దిసేపు వాటర్‌లోనే ఉన్నాము. సమ్మర్ కదా! వాటర్ కనిపిస్తే చాలు అసలు వాటర్‌లో నుండి అస్సలు బయటికి రావాలనిపించదు కదా! కానీ చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట వాటర్‌లో. అవొచ్చి కాళ్ళని కరుస్తున్నాయి. ఇంకా మా వాళ్ళందరూ భయపడుతున్నారు రావడానికి. ఇంకా అందుకోసం అని చెప్పేసి స్లోగా అయితే వస్తున్నారు.
కొద్దిసేపు ఒకే దగ్గర నించుంటే చాలు వచ్చేస్తున్నాయి కాళ్ళ దగ్గరికి చేపలు. ఇంకా గుండం మధ్యలో శివలింగాన్నయితే దర్శనం చేసుకొని, ఇంకా కొద్దిసేపు వాటర్‌లోనే టైమ్ పాస్ చేశాము. ఇంకా కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాము అందరం కలిసి. మనం నడిచిన ప్లేస్ కాకుండా అక్కడక్కడ నుండి నీళ్ళు తీసుకున్నాం. ఇట్లా అట్లా ఇంకిప్పుడు మెయిన్ టెంపుల్‌లోకైతే వెళ్తున్నాము. ఇక్కడ గుడి లోపల ఉన్న లింగానైతే శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. అందుకే ఈ గుడిని శ్రీ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారు. ఇంకా గుడి లోపల ఉన్న స్వామివారిని కూడా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చాము. ఇంకా మంచిగా దర్శనం అయితే చేసుకొని ఫైనల్‌గా రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరాము. ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళేసరికి నైట్ 8:00 అయింది టైము. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సింధు ప్రవీణ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.